టాపాకి పండగలు ఏమీ లేవు మాకు. ఈరోజు సాక్షి పేపర్లో సరే ఒకటేమో వచ్చి 60 నుంచి 65 సంవత్సరాలు వయోపరిమితి అదొకటి జీవో ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి ఆయమ్మలకి ప్రమోషన్ అంటే ఆయమ్మ నుంచి టీచర్గా ప్రమోషన్ అయ్యేదానికి 45 ఏళ్ళ ముందు వయసు ఉంది, దాన్ని 50కి పెంచారు, దానికి జీవో ఇచ్చారు. తర్వాత 2017 నుంచి మాకు దిగే బిల్లులు ఆగి మొత్తం టోటల్ మీద అవి వచ్చి దానికి జీవో ఇచ్చి ఈ సంవత్సరం 2023 డిసెంబర్ నుంచి వర్తించేటట్టు ఆ జీవో ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి ఏజ్ జీవో, ఆ 4 జీవోలు ఇచ్చారు సార్. మామూలుగా ఇప్పుడు దాంట్లోనే మినీస్ వచ్చి మెయిన్ చేయమని ఆ 4కి జీవోలు వచ్చాయి, ఆల్రెడీ వచ్చాయి. ఇంకొకటి వచ్చి రిటైర్డ్ అయిన తర్వాత అంటే 3వసారి చర్చలు జరిగినప్పుడు తర్వాత రిటైర్డ్ అయితే మనం అడిగితే 5 లక్షలు అడిగాము. అంటే వర్కర్కి వచ్చి 5 లక్షలు, ఆయమ్మకి వచ్చి 3.5 లక్షలు అడిగాము. కానీ గవర్నమెంట్ వచ్చి టీచర్కి వచ్చి 1,00,000 రూపాయలు, ఆయమ్మకి వచ్చి 40,000 అది ఆ జీవో ఇచ్చారు. దానికి యూనియన్గా మీరు ఆ చర్చల్లో పాల్గొంటుందా, నేను ఆ చర్చల్లో పాల్గొంటాను. మీ పెద్దోళ్ళు ఆ చర్చల్లో పాల్గొంటున్నారు, పార్టీ పరంగా మా పెద్దోళ్ళు ఆ చర్చల్లో పాల్గొంటున్నారు. కానీ చాలా రోజులు గడిచింది కాబట్టి మీరు కూడా ఒక మాట చెప్తే బాగుంటుంది మీ తరఫున. అది కూడా నాయన పేరు ఎత్తారు, కొంచెం సెంటిమెంట్ ఒకటి అటాచ్ చేశారు. నేను అందరితో బాగుంటాను చెప్పగలను కాబట్టి మీరు కూడా చెప్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వచ్చారని నాకు అర్థమైంది. ఆ విధంగా నేను తీసుకొని పోతాను. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని నాకేం అర్థమైంది, 4 సార్లు కలిసి మధ్యలో ఓకే అని జీవోలుగా వచ్చేస్తాం. మామూలుగా అన్నీ అయిన తర్వాత ఒక కొలిక్కి వచ్చిన తర్వాతే అన్నీ అయిన తర్వాత రిలీజ్ చేస్తున్నారు. అది కాకుండా ఏది ఓకే అనుకున్నారు 2 పార్టీలు ఓకే అనుకున్నది జీవో రూపంలో బయటకు వచ్చేస్తాం. దానికి ఇంకా చర్చ జరుగుతూ ఉంది. ఇంట్లో దగ్గర అండర్స్టాండింగ్ ఇస్తారు, ఒక్కొక్కటి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ లెవెల్లో ఏం మాట్లాడుతున్నారో మొత్తం కూడా మీకు చెప్పకపోవచ్చు. ఇదో 4 అయింది చర్చ ఆటోమేటిక్గా చర్చ జరుగుతుంది. మా సైడ్ నేనైతే మాట్లాడుతున్నాను. ఆయమ్మ పని టీచర్ పని 2 అవి మనము అంటే మినీలు లేకుండా మెయిన్ అంటే ఒక హెల్మెట్ ఇచ్చేటట్టుగా చేయమని చెప్పిన ఆ డిమాండ్గా పెట్టాను. అది మీరు చేస్తామని చెప్పనని అన్నారు, కానీ దానికైతే ఇంతవరకు జీవో రాలేదు. అది ముఖ్యం సార్. మా 2 పనులు చేయలేకుండా ఉన్నారు వాళ్ళు, చాలా ఇబ్బంది పడతాము. అంటే ఇప్పుడు ఆయమ్మ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి అన్ని మంచి చెడ్డ చూసి వాళ్ళకి భోజనాలు పెట్టి మళ్ళీ వాళ్ళకి చదువు చెప్పి ఇన్ని చేయాలంటే ఒక మనిషి చాలా కష్టంగా ఉండదు. అది మెయిన్గా సార్ దృష్టి అంటే చెప్పారు, కానీ ఇంకా జీవో మాత్రం రాలేదు. చేస్తామని చెప్పారు. సారు మన డిమాండ్స్ అన్ని చూసి సానుకూలంగా స్పందించి మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అలాగే మిగతా అధికారుల దృష్టికి, మిగతా నాయకుల దృష్టికి కూడా వెళతానని మనకు మాట ఇచ్చారు. మన అందరి తరఫున అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అందరి తరఫున నా వంతు సహాయం చేస్తానని చెప్పడం జరిగింది. సార్కి ఒకసారి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. రాష్ట్ర కమిటీ పిలుపుల మేరకు నిన్న సాయంత్రం చర్చలు జరిగినాయి. కానీ ఆ చర్చల్లో కూడా మేము అడిగిన ముఖ్యమైన డిమాండ్స్ ఒప్పుకోలేదు. అందుకని రాష్ట్ర కమిటీ పిలుపుల మేరకు ఎవరు నాయకులు ఉన్నారో ఎమ్మెల్యేలకి, అధికార పార్టీలో ఉన్న పెద్దలందరికీ
వినతి పత్రం సమర్పించాలని చెప్పారు. కాబట్టి మన సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డి కాబట్టి ఏడుకొచ్చి మా డిమాండ్స్ తెలిపాము. అన్ని వాటికి జీవోలు ఇస్తున్నారు. కానీ మేము ముఖ్యంగా అడిగిన కనీస వేతనం 26,000 గ్రాడ్యుయేటీని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీని ఇవ్వమని, మా కనీస వేతనం 26,000 ఇవ్వమని ముఖ్యంగా మేము అడుగుతున్నాము. వీటికి స్పందించడం లేదు. కాబట్టి వీటి మీద ముఖ్యంగా మన రామ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వచ్చాము. కానీ ఆయన తీసుకొని అందరికీ ముఖ్యమంత్రి గారికి తెలియపరిచి అలాగే ముఖ్యమైన నాయకులకు కూడా చెప్తానని చెప్పారు. సానుకూలకంగా మా యందు ఆయన స్పందించారు. మా అందరి తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు ఉడ్డిపల్లి చెంగయ్య, సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడిని. ఈరోజు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ స్థాయిలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి, మినిస్టర్స్కి అయితేనేమి, వీళ్ళందరికీ కూడా అంగన్వాడీలు ఏ డిమాండ్స్ అయితే గత 16 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారో ఈ డిమాండ్స్ అన్నిటి మీద వినతి పత్రాలు ఇవ్వమని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఇక్కడ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త, వైసీపీ సమన్వయకర్త అయినటువంటి రామ్ కుమార్ రెడ్డి గారికి, అట్లాగే డిస్టిక్ వైసీపీ ప్రెసిడెంట్ అయినటువంటి రామ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి ఈ యొక్క డిమాండ్స్తో కూడినటువంటి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. రామ్ కుమార్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి సమస్యలన్నింటిని కూడా మినిస్టర్ దృష్టికి, అలాగే సీఎం గారి దృష్టికి, అందరి దృష్టికి కూడా, ప్రభుత్వ అధికారుల దృష్టికి, అందరి దృష్టికి కూడా తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యేదానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పడం జరిగింది. అందుకు మన రామ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు గత 16 రోజుల నుండి సమ్మె కొనసాగుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితో ఉంది. ఇప్పటికైనా వెంటనే స్పందించి సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. గత 16 రోజుల నుంచి చేస్తూ ఉంటే నిన్న చర్చలు జరిపి, ఈ చర్చల్లో మేము వేతనాలు పెంచలేము, మీరు డ్యూటీకి 1వ తేదీకి వెళ్ళకపోతే మీ అంటే బెదిరింపు లెక్కలో మాట్లాడింది అక్కడికి వచ్చినటువంటి మంత్రులు అయితేనేమి, కొంత అధికారులు అయితేనేమి. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ చర్యల్ని. ఎందుకంటే గత 16 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉంటే సమస్యలను పరిష్కారం చేయాల్సింది పోయి, వేతనాలు పెంచాల్సింది పోయి, మీరు బెదిరింపు చర్యలకు పాల్పడడం అనేది ఈ చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంగన్వాడీలు తాటాకు చప్పుళ్ళకి భయపడి ఆ సమ్మెని విరమించుకోవడం, ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడం ఇటువంటివి జరగవు. గత ప్రభుత్వానికి తెలుసు, గుర్రాలతో దొక్కించినా, వాటర్ కెనాల్తో కొట్టించినా, ఎన్ని నిర్బంధాలు విధించినా, భయభ్రాంతులు సృష్టించినా ఆ ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాడి మెడలు వంచి గద్దె దంపి ఇంటికి సాగనంపించినటువంటి సత్తా, దమ్ము, ధైర్యం అంగన్వాడీలది, సిఐటిది. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఆకలితో ఉన్నారు, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచమంటున్నారు. కాబట్టి పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోతే అంగన్వాడీ టీచరు, ఆయా, మినీ వర్కరు ఎలా బతకాలని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా కూడా స్పందించి వెంటనే జీతాలు పెంచి అనుకూలంగా మారాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతాను. లేదంటే ఆందోళనని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం.